సెవెన్ ఫోల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేటువంటి మినిస్ట్రీస్ని కాలంలో ఎస్టాబ్లిష్ చేసి ఒంటరిగా దేవుని ద్వారంతో ఆత్మ నడిపింపుతో వారు యూట్యూబ్లో మినిస్ట్రీస్ని వారు ఫాలో చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారము ఒక స్థలంలో వారు ఆరాధనలలో సంఘంలో నడిపిస్తున్నారు. ప్రతి దేవునికి మహిమ. వారి గతంలో మన ఉపవాస ప్రార్థనలో మనం ఆహ్వానించినప్పుడు వారు ఎంతో స్పందించి ఆత్మీయమైనటువంటి పరిశుద్ధమైన మాటలు వినిపించినందుకు మరొకసారి సిస్టర్ని అభినందిస్తూ, గత కాలంలో మనకు సుపరిచితురాలే కనుక ఈ సమయమందు అని దేవుని వాక్యంలో అందించవలని సాక్షి జ్యోతి గారిని సంఘం తరపున నేను ఆహ్వానిస్తున్నాను. లెట్ us welcome her. కమలజ్యోతి దేవతని ఆహ్వానిద్దాం. హృదయపూర్వకంగా తెలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించడానికి మనం అవసరం చేస్తున్నాం. ఒకసారి సంఘానికి రాగలిగేదాం కదా, సజీవులోని వీళ్ళందరినీ కలగలిగేదాం కదా. ప్రవేశించినందుకు మొట్టమొదటి అధికారి దేవుని హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాను. మరి అనేకులు సహోదరికి హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. ఇక మీలో అంత చిన్న స్వరాలు ఉన్నాయి. గొల్లలు జ్ఞానం కలిగినట్టుగా స్వరం కొంచెం హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఓకే, చాలా బాగా రెడీ చేసుకున్నారు. ఇంకా సంఘాన్ని పరువుకు ఇక్కడే ఉంది. దేవుని సన్నిధి గొప్పదమా ఒక ప్రత్యేకమైన నడిపింపు బట్టి పెట్టి దేవుడిని మధ్యలోకి నన్ను నడిపిస్తున్నారు. సో దేవుడికి మహిమ కలుగుతుందాక. ఆశకి ఎక్కడికైనా వచ్చిందంటే ఇట్స్ ఎ ప్లాన్. ఎందుకంటే యోనా నేను పోవాలా అని అంటాడు, నువ్వే పోవాలంటాడు కదా. సో అలా నడిపిపోతుంది. మరి ఈరోజు మీరంతా ఏర్పాటు చేయబడిన ఆనందంగా ఉన్నారు. ఒకసారి మీకోసం మీరు గట్టిగా చెప్పకూడదు. ఓకే అండి. మరి ఈరోజు మనం తీసుకున్న అంశం సంఖ్యాకాండము 24:17. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలవీరులందరినీ నాశనము చేయు. దేవుడు తన పరిశుద్ధ వాటిని నిలిచును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఎక్కడ వస్తున్నారా? ఇంకునే బెత్తనిమాను ఎంత మాత్రము అల్పమైన దాను కాను అన్నాక మాట మత్తయి సువార్తలో చూస్తున్నాం. కానీ అదేంటి మాట? సంఖ్యాకాండంలో బిలాము చేత ప్రవచన రీతిగా పలికిన మాట. బిలాము అనేవాడు ఒక ప్రవక్త. సో ఒకసారి ప్రవక్త నోట్ల నుండి వచ్చిన మాట ఎన్నటికీ నిరర్థకము కాలేదు. హల్లెలూయా. సేవకుని యొక్క మాటను రూఢిపరిచే దేవుడు మేము అని యెషయా గ్రంథంలో తెలియపరుచున్నాడు. మరి అలాగే యెషయా ప్రవచించిన ప్రవచనము, దావీదు ప్రవచించిన ప్రవచనాలు ఇంకా అర్థమైపోతుంది, నెరవేర్పు జరిగింది. సరే, మరి ఈరోజు బాలయేసుని ఆరాధించడానికి వచ్చినామా, లేకపోతే తిరిగి రాబోతున్న జీవం కలిగిన రారాజును ఆరాధించడానికి సిద్ధపడటానికి వచ్చినాము? ఒకసారి దానికి మీరే తీసుకోండి. మీ నోటి నుండి రావాలి ఆన్సర్. శిశువులు వాయిస్ అంటారా? ఎవరిని ఆరాధించడానికి వచ్చినారు?
రారాజుగా తిరిగి రాబోతున్నా యేసయ్యని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చిన వెరీ గుడ్. ఎందుకంటే ఆయన లేకుండా ఓల్డ్ టెస్టమెంట్లో లేదు, అలాగే న్యూ టెస్టమెంట్ ఆయన లేకుండా జరగలేదు. మరి ప్రతి క్రిస్మస్ ఆయన లేకుండా జరగదు. కానీ బాలయేసుని ఆరాధిస్తున్నామంటే మనము చాలా తక్కువ స్టేటస్లోనే ఉండిపోతాం. కానీ ఆయన పుట్టడం జరిగింది, శిలువ మరణం పొంది తిరిగి లేవడం జరిగింది, పునరుత్థానమైన క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఈరోజు మనం పునరుత్థానమైన క్రీస్తు అంటే జ్ఞానవంతుడిని ఆరాధిస్తున్నాం, గంభీరుడిని ఆరాధిస్తున్నాం, అతిశయించగలిగిన గొప్ప రాజుని మనం ఆరాధిస్తున్నాం. ఆయనని గురించి దూతలు ఎప్పుడు ప్రత్యక్షత చూడని దూతలు చాలా మంది ఉన్నారట. ఏంటి అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాఫులు ఉన్నారు కదండి, కేవలం శరాఫులు దూతలు. సో అక్కడ 6 రెక్కలు కలిగిన దూతలను మనం చూస్తాం. వారు కళ్ళు మూసుకుని కాలు కప్పుకొని 2 రెక్కల చేత ఎగురుచు ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయనను కీర్తిస్తున్న దేవదూతలు అన్నారు. వారు ప్రభుని స్పష్టంగా చూడలేని పరిస్థితిలో, కానీ కొంతమంది దేవదూతలు ఆయనని చూడగలిగే స్టేజ్లో ఉన్నారు. మరి ఈరోజు మీరు దేవుని చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటున్నారా? దేవుని స్తోత్రం. తను తాను బయలుపరుచుకున్నాడు, తన ద్వారా తండ్రిని బయలుపరుచుకున్నాడు కనుక దేవదూతల కంటే శ్రేష్ఠులు, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న వారి కంటే శ్రేష్ఠులమండి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మరి దేవుని యొక్క మహిమను బట్టి యూదా దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానము కాదు. సో ఈరోజు ఈ శుభవర్తమానం మీ దగ్గరికి వచ్చింది కాబట్టి యూదా అంటే స్తుతి. ఎక్కడ స్తుతిస్తారో అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభూతి చెందుతారు. ఇంతసేపు మీరు ఆరాధించినారు, ఇంతసేపు పాటలతో దేవుని కొనియాడినారు కనుక ప్రభు సన్నిధిని ఇక్కడ మీరు అనుభవించడం ఆరంభం చేసుకున్నారు. అలా క్రిస్మస్కి మా ఇంటికి నా ప్రభు రావాలని ప్రభుని మనం తీసుకువెళ్ళాలి. ఆయన సర్వాంతర్యాలు ఇక్కడ ఉండగలడు, మనలో ఉండగలడు, మనతో ఉండగలడు, మన ఇంటిలోకి వచ్చి నివాసం చేయగలడు. కాబట్టి యూదా అంటే స్తుతి అండి. ఎంతమంది అయితే స్తుతిస్తారో వారు దేవుని చూడగలరు, దేవుని వినగలరు, దేవుని అనుభవించగలరు. ఈ క్రిస్మస్ వల్ల మనం ఏంటంటే నువ్వు నీతిగా మార్చబడిన వంశావళిలోకి రావడానికి కావాల్సిన త్యాగం మన ప్రభు చేసేసాడు. సో ఇప్పుడు ఆయన బట్టి మనం నీతిమంతులు అయినాం కదండి. అల్పమైన వారుగా మనల్ని సాధారణ చేస్తాడు. ఆదాము అవ్వలు మహిమ వస్త్రాల చేత వారు కప్పబడిన వస్త్రాల చేత ఉన్నారు. కానీ అపవాది వారి మోసం చేయడం బట్టి, వారు తిన్న బలాన్ని బట్టి వారు మహిమ వస్త్రాలు లేవని చదువుతున్నాం. మహిమ వస్త్రాలని ఆదికాండంలో లేవు, కానీ ప్రకటన గ్రంథంలో వస్త్రాల చేతనే అలంకరించబడిన వరుని గురించి చెప్తున్నారు కదండి. నీతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, అవునా? సో ఇలా వస్త్రాలు లేకుండా దేవుడు సృష్టించినాడు అనేది మీరు అసలు యాక్సెప్ట్ చేయదు. వారు ఆరంభంలో అలా చెప్పడం జరుగుతుంది, కానీ నీకు వస్త్రాలు లేవని ఎవరు నీకు తెలియపరిచినారని వారిని అడుగుతున్నారు. అంటే వాళ్ళని మహిమ కప్పుకున్నందు వలన వారి ఒక నగ్నత్వం వారికి అనిపించకుండా మహిమలో వారు బ్రతుకుతూ మహిమలో వారు చెల్లిస్తున్నారు. సంటైమ్స్ నేను ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గృహాన్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు లోకానుసారంగా జీవించినప్పుడు వాళ్ళ ఆత్మ చనిపోయిన వెంటనే మీరు కూడా ప్రయత్నం చేయండి. దేవుడు నాకు రూపొందించినాడు. మనిషి కలిసాడు వాళ్ళ స్పిరిట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నెల రోజుల వరకు వాళ్ళ స్పిరిట్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. వాళ్ళలో మనం ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా దే హ్యావ్ టు టెల్ సంథింగ్. అలా మనతో చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ప్రయాస స్పిరిట్స్ పనిచేస్తాయి. అయితే మరణించడానికి భూమి మీద పని లేదు అని ప్రసంగం చెప్తున్నారు.
చూస్తున్నాడు. అవునండి, పాపం చేసిన వాళ్ళ యొక్క ఆత్మలు పోషిస్తాయి. మేము ఎలా చనిపోయినాము, ఎలా జరిగింది అని. ఎందుకంటే దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి 24 hours పడుతుందండి ఒక ఆత్మ జ్ఞానం వెళ్ళడానికి. వాళ్ళు నీతికి చేసే ఖచ్చితంగా తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తులుగా ఉంటారు. మనకు తెలిసిపోతుంది వాళ్ళు పరలోకానికి వెళ్తున్నారు. ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళు సంతోషంగా ప్రభు మమ్మల్ని పిలుస్తున్నారని చెప్తారు. లేదంటే నాలుగో కొనుక్కోండి భయంకరమైన కళ్ళు తెరిచి చాలా మేము వెళ్ళడానికి ఇష్టపడడం లేదని వేదన చెందుతూ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఏ స్పిరిట్స్ వచ్చినట్టు ఇప్పుడు అపవాది యొక్క ఆత్మలు వచ్చినాయి. కానీ మరణించేటప్పుడు మనకు తెలుస్తుంది పరలోకానికి వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామా. మరణించిన 3 గంటల ముందర మాట ఉండదు మనుషులకు. అంటే దే క్యాన్ సెన్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చూస్తున్నారు, భయపడుతున్నారు, కానీ వాళ్ళ మాట చెప్పలేకపోతున్నారు. అలాంటి పొజిషన్ మనకు అంటే ఈ క్రిస్మస్లో క్రీస్తుని మీలో పుట్టేటట్టుగా చేస్తాను. నేను చచ్చిపోతున్నాను ఈరోజు అని మీకు తెలిసినా కూడా సంతోషంగా నేను దగ్గరికి వస్తాను ప్రభు అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనం చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని అలాంటి కృపలో నడిపించుకుంటారా. ఈ మధ్య స్వార్థలో ఆయన నక్షత్రము అని పిలువబడినది చూస్తున్నాం. నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరుతున్నారు. చూడండి మధ్య స్వార్థ 2. మరి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము జ్ఞానులని నక్షత్రం దర్శించడానికి కారణం ఏంటి అంటే ఆ నక్షత్రం దేవుని నక్షత్రంగా ఉంది. ఆయన నక్షత్రం అని పిలువబడుతుంది. అవునండి, ఆయన నక్షత్రము అని పిలువబడుతున్న ఆ నక్షత్రము ఒక మాయ నక్షత్రం. అది దేవదూత అని చెప్పచ్చు. అక్కడ దేవదూత నక్షత్రాల అంటే యూదా పత్రికలో దారి తప్పి నువ్వు చుక్కల పైన ఉన్నావు అని రాయబడి ఉంటుంది. యూదా పత్రిక 1 అధ్యాయమే. అది ఏం వచ్చినప్పుడు ఏమిటంటే తప్పిపోయిన దేవదూతలంట మరణ శిక్ష కోసము పాతాళంలో సంఖ్యల చేత బంధించినట్టు వారుగా ఉన్నారు. ఆడమొక్కల దగ్గర తీసేసుకున్న మహిమను బట్టి అపవాది వెలుగుతూగా ఉన్నాడు. నీ మహిమను కూడా అపవాది తీసేసుకుంటున్నాడు కాబట్టి వాడు వెలుగుతుంటారు. లేకపోతే అపవాదికి వెలుగు లేదు. ఎందుకంటే పరలోకంలోకి పడవేయబడిన దూతకు ఆ మహిమను దేవుడు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే రక్షణ అనే ఒక నామలోకి నువ్వు వస్తావో నీ పుట్టుక లోకానుసారమైనప్పటికీ కూడా నీ పౌరసత్వం పరలోకపరమైనదిగా ఉండాలని నువ్వు నీటిలో బాప్తిసం తీసుకుని సిద్ధపాటు కలిగిన వెంటనే నీ యొక్క పేరు జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటుందంట. హల్లెలూయా. ఈ జీవ గ్రంథంలో లిఖించబడినప్పుడు నువ్వు నీతిమంతురాలని పిలువబడటానికి కావాల్సిన కృప దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులైనామని లేఖన వచనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అని నేను చెప్పేది? కొంచెం ఫాస్ట్ తీసుకొస్తాయి. నీకు ఓకేనా? నా వాయిస్ కొంచెం అర్థమవుతుందా? సో నీతిమంతులని మనల్ని పిలుస్తున్నాడు. వాటి ఈరోజు మనం నీతిమంతులుగా ఉచితమైన కృపను పెట్టి పిలువబడుతున్నాం. ఈ నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వైపు తిరుగుతూ చుక్కల వలె ఉంటారు అనేసి దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని వైపు తిప్పే వాళ్ళని ఏమంటున్నారు? చుక్కలని పోలుస్తున్నారు. అవును. అలాగే ప్రకటన 22:16లో యేసును నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేగము చుక్క
సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నాం సార్, ఇప్పటికీ మాకు ఏం జరగలే, ఈ సంవత్సరం నుండి ఏం జరగలేదు అంటే ఈ క్షణం జరిగే సమయంలో కూడా నువ్వు నిరుత్సాహంతో మాట్లాడుకుంటున్నావేమో. అయితే మాట్లాడి అయ్యా నేను పాపిని, దొంగలు కొట్టుకుని లేకపోతే తల బాధకుని దేవుడి దగ్గర ఏడిసే పని జరుగుతుంది, కన్నీరు కాసే పని జరుగుతుంది. విశ్వాసంతో నిలబడినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి వింత కార్యాలు జరుగుతానని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. వింత కార్యాలు చూడాలంటే నీ విశ్వాసం అధికం అవ్వాలి. విశ్వాసం అధికం అవ్వాలంటే ఒక నక్షత్రానికి 5 కోణాలు ఉన్నట్టుగా నీ జీవితంలో కూడా 5 కోణాలను అభివృద్ధి చేసుకోవాలి. మొట్టమొదటి కోణంలో వాక్యము చేత నింపబడిన వారుగా, వాక్యము చేత నేను నింపుకోవాలి. ఖాళీ పాత్రను నింపిన తర్వాతనే దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. వాళ్ళు నింపింది నీళ్ళే, కానీ అది దేవుని మాట చొప్పున ద్రాక్షారసంగా మార్చబడింది. హల్లెలూయా. నింపిన వాళ్ళకి మాత్రమే తెలుసు అవి నీరని, కానీ ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్కరికి నిజమైన ద్రాక్షారసం ముందున్న ద్రాక్షారసం కంటే చాలా శ్రేష్టమైంది అని చెప్తున్నారు. దేవునికి మహిమనిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క మహిమ కార్యాన్ని చూడండి. మొట్టమొదట యేసు ప్రభు యొక్క అసైన్మెంట్ చూడగలుగుతాం అక్కడ. కానీ రాతి మానవులు ఏమిటి సాదృశ్యము? మనుషులైన మనకు సాదృశ్యం. ఆ ఖాళీ అయిపోయినారు. అపవాది చేత దేవుడి యొక్క మహిమ లేకుండా, దేవుడితో ముఖాముఖిగా చూడగలిగే సన్నిధానంలో లేకుండా వాళ్ళ జీవితాలను నిర్వీర్యం చేసి వినడానికి ఉపయోగం లేకుండా ఒక మూలకు పెట్టాల్సిన పాత్రలుగా చేయబడినారు సాతాను చేత మోసపోయి. అయితే యేసుక్రీస్తు మొట్టమొదటి సూచక్రియ ఏంటి అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో చూపిస్తున్నాడు. ఆ ఖాళీ పాత్రను నీళ్ళతో నింపమన్నాడు. నీళ్ళు వాక్యానికి సాదృశ్యం. అవునండి. వాక్యం చేత నింపబడిన వాటిని ఆయన వినియోగించుకుంటున్నాడు. ఆయన మాట సెలవిచ్చినప్పుడు అది ద్రాక్షారసంగా మార్చబడింది. అంటే నీ జీవితంలో ఉపయోగకారంగా లేని స్వల్పమైన నీ స్థితిని, హీనమైన నీ దుస్థితిని దేవుడికి ఉపయోగకరంగా మళ్ళా రీయునైటెడ్ చేయడానికి యేసు ప్రభు వచ్చినాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. దేవునికి అర్థం. మన స్టేటస్ ప్రతి క్రిస్మస్ లో నీ స్టేటస్ పెరగాలి. ప్రతి క్రిస్మస్ లో నేను రాజకుమారుడు, నేను రాజు యొక్క తండ్రి యొక్క బిడ్డను, కుమారుడు, నా స్వాస్థ్యం పరలోకం ఉంటుంది. ఆధార్ కార్డు మీద పేరు లేకపోతే ఓటర్ ఐడి ఇవ్వడం లేదు. కానీ ఈరోజు నీ యొక్క పేరు పరలోక రాజ్యంలో ఉంది కదండి. దేవదూతలు కదులుతారు మీకోసం. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఒక ప్రత్యక్షతను కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు చేసిన ప్రతి కార్యంలో మన కోసము ఆయన ఏం చేయడం ఉద్దేశించినాడో దాన్ని బట్టి ఈ లోకంలో ఆయన చేసిన ప్రతి బోధనలో మనం చూసుకోగలగాలి. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈ రోజు అల్పమైన మనల్ని ఆకర్షించే పాత్రలుగా, అనేకులకు ఉపయోగకరంగా ఉండే పాత్రలుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. మరి ఈరోజు ఒక క్రిస్మస్ అనేది చాలా ఆశీర్వాదకరమైనది. మన ఇళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు కదండి. అవునా? ప్రతి క్రిస్మస్ మనమే చేసుకుంటున్నాం. నీ స్టేటస్ మారిపోయిన తర్వాత నువ్వు పిల్లల్ని కనాలి. ఒకరినొకరు పట్టుకోవాలి. క్రిస్మస్ అంటే ఈ చర్చ అంతా నిండిపోవాలి. మామూలు నలుగురు వచ్చినా పర్లేదు, కానీ ఫెస్టివల్ అకేషన్ ఉన్నప్పుడు ఈరోజు పరిశుభ్రత రాలేదు. మీ హృదయాలు తెరవబడతాయి, మీ జ్ఞానం నింపబడుతుంది. ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క కృప మిమ్మల్ని ఆవరిస్తుందని చెప్పే రీతిగా నువ్వు మార్చబడాలి. ఎందుకంటే ఒక నక్షత్రం అది జ్ఞానాన్ని ఆకర్షించింది అంటే సార్వభౌమత్వాన్ని తెలియపరుస్తుంది. ఆ నక్షత్రం అది వింత నక్షత్రంగా ఉంది, చాలా వెలుగు చేత నింపబడింది, అందుకే జ్ఞానాన్ని ఆకర్షించింది. జ్ఞానులు ఈ నక్షత్రం ఏంటమ్మా అని పరిశీలించి ఒక రాజు పుడుతున్నాడు, ఒక రాజు పుట్టినందునే నక్షత్రం వెలిసింది అని నమ్మిన వాళ్ళు వాళ్ళు తృణీకరించుకొని వాళ్ళ కుటుంబాన్ని పక్కకు పెట్టేసి ఆ నిజాన్ని వెతుకుతూ వచ్చిన వారుగా ఉన్నారు. కనుగొన్నారు, సాధ్యపడినారు, నమస్కరించినారు. ఎందుకు పట్టిందండి ప్రభు దగ్గరికి వారు రావడానికి? జ్ఞానం ప్రయాణమైనప్పటి నుండి ప్రభుని చేరేసరికి ప్రభు వయసు ఎంత అండి? మానవుడైన క్రీస్తు యొక్క వయసు ఎంత?
వచన ప్రకారము ఆ నక్షత్రం పుట్టిన విధానాన్ని బట్టి అవును రాజు పుట్టినాడు, పుడతాడని లేఖన వచనాలలో ఆయన పుట్టి ఉన్నాడు. దాదాపు 2 సంవత్సరాలు అంటే అక్కడ 2 సంవత్సరాలు ప్రతి పిల్లవాడిని ఆయన చంపేస్తారు. రామాలో రోదన స్వరం వినబడింది అని అక్కడ రాయబడి ధ్యానించిన టైం లేదు. సో దేవుని యేసు ప్రభు దర్శించబడడానికి వాళ్ళకు 2 సంవత్సరాలు పడితే 2 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని కోల్పోయించండి. పేరు ప్రఖ్యాతిని ఆశించలేదు. వాళ్ళు కనుగొన్న వాస్తవాన్ని వాళ్ళు చేరుకోవాలి, ఆయనను చూడాలి. మాకు ఆకర్షితమైన ఈ నక్షత్రాల గురించి కనుక్కున్న విధానాన్ని మేము కనుక్కున్నది నిజమే అని చెప్పాలి అన్న జ్ఞానం జరిగింది కదా. మరి ఈ జ్ఞానాల వలన మనం ఏం నేర్చుకుంటున్నామంటే అందులో కూడా దేవుడు వెళ్ళాలనే నక్షత్రం వలన పోదాలి. హల్లెలూయా. మరి నువ్వు దేవుని చిత్తంలో ఒక నక్షత్రం, ఒక్కరికైనా అన్యులను రక్షించినావా ఈ సంవత్సరం? క్రిస్మస్ అంటే దేవుడిని గిఫ్ట్ ఇచ్చినారు జ్ఞానులు. ఒక్కరినైనా ప్రభు ఇదిగో ఈ అబ్బాయిని, ఇదిగో ఈ అన్నను, ఇదిగో ఈ ఆంటీని, ఇదిగో ఈ అక్కడిని నేను సమర్పిస్తున్నాను. మనకి బట్టలు ఇస్తున్నాడు కదండి ప్రతి సంవత్సరం దేవుడు. మనల్ని ఉద్ధరిస్తున్నాడు కదా, రాజరిక వంశంలో పుట్టిన వారు. ఇంక రోధించాల్సిన అవసరం లేదు. యెషయా 65:24 ప్రకారం నువ్వు ఆలోచిస్తుండగానే మనకు నెరవేర్చబడుతుందట. దానియేలు మనసు నిలిపిన తోడనే దేవుడి దగ్గర నుండి నన్ను పంపడానికి దేవుడు ఇష్టపడినాడట. గాబిలీ ఆలోచిస్తే చాలట, దాన్ని స్థిరపరచడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. మరి మీరు ఆలోచించండి. ప్రభు ఒక్కరికే చూపించు. ఆటోలో వెళ్తున్న వాళ్ళకి చెప్పాలా, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాలా, కూరగాయలు అమ్ముతున్న వాళ్ళకి చెప్పాలా, ఎవరికో ఒకరికి చెప్పండి. మా చర్చ్ నుండి గొప్ప కార్యాలు జరుగుతాయి. మా స్థితిగతులలో మీరు జాయిన్ అవ్వండి, మీ స్టేటస్ మారిపోతుంది. అన్ని అద్భుతంతోనే ఆకర్షిస్తాడండి. మరి గొర్రెలకైతే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రకాశమానమైన వెలుగు కనబడించిందట. ప్రకాశమానమైన వెలుగు కనబడించి అయ్యా భయపడొద్దండి, ఎందుకంటే ఈ గొర్రెలు జ్ఞానులు కంటే బలహీనులు, జ్ఞానం లేని వారుగా ఉన్నారు, కానీ నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. వారికి ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే మా ప్రభు మా కోసం రక్షకుడుగా వస్తున్నాడు. సో అలాగే మీ కొరకు రక్షకుడు ఉదయించినాడు అని అంటున్నాడు. ఎక్కడ ఉదయించినాడంట? బెత్లెహేములో ఉదయించినాడు. ఇదే మీకు ఆడవారు ఆయన పొత్తి గుడ్డల చేత చుట్టబడిన వాడుగా ఉంటాడు. అక్కడ ఆ వచనం తీసి చదవండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 12. దానికి ఇదే మీకు ఆడవారు ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి అయితే పైన వచనంలోని దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి యేసని చెప్పలేదు ఎందుకు? క్రీస్తు అనేది చెప్తున్నారు అక్కడ. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. కానీ ఇక్కడ మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అంటున్నారు. కానీ ఆయన క్రీస్తు అని దేవుడు కూడా చెప్తున్నారు. ఎందుకు క్రీస్తు అని చెప్పాలి అంటే ఆయన మిమ్మల్ని అభిషేకించే అభిషక్తుడు. హల్లెలూయా. ఆయన మీరు దర్శిస్తే ఆయన మీ మీద అభిషేకాన్ని విడుదల చేయడం వల్ల కష్టము, రోగము, ఇరుకు, ఇబ్బంది, సమాధానం, నిరుద్యోగము, ఆలస్యము ఇవన్నీ కొట్టుకుపోతాయంట. పైనుండి నీళ్ళు పోసేస్తే బాగా శవ పెట్టేసి మన మీద నీళ్ళు పోసేసినాం అనుకోండి, ఒక 10 నిమిషాల లోపల క్లీన్ అవుతావా లేదు? అయితే కదా ఫ్రెష్నెస్ వస్తుందా లేదు? ప్రతిసారి దేవుని వాక్యం దగ్గరికి ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు అంత ఫ్రెష్నెస్ ని అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క అభిషేకం మన తల మీద నుండి ఆయన కాళ్ళ వరకు దిగుతుందంట. ఆ అభిషేకం మనల్ని టెన్షన్ ఫ్రీ చేస్తుంది. ఆ అభిషేకం మనతో మాట్లాడుతుంది. ఆ అభిషేకం నీ సమస్యను మార్పివేసేస్తుంది. నీటిని మధురముగా మార్చినట్టు నీ జీవితము
నేనైతే మా వాళ్ళకి కనీసం ఇంట్లో నుండి 100 రూపాయలైనా రావాలని అంటున్నాను. అట్లీస్ట్ 100 రూపాయలు రావాలి. రీడింగ్ క్రిస్మస్ నువ్వు చేసే ఆనంద పొందుకోవాలంటే ఇంట్లో నుండి ఏం రావాలా? 100 రూపాయలు రావాలి. పేదలని కనికరించాలి, అన్యులను దర్శించాలి. నువ్వు ఆయన నక్షత్రం కాబట్టి సూపర్ స్టార్, మెగాస్టార్ ఇట్లా వాళ్ళని వెంబడించడం కాదు. ఈయన ఎవరు? వేదపక్షుల మాట క్రీస్తుని వెంబడిస్తున్నావు కాబట్టి నువ్వు నా మండుతున్న దీపములా ఉండాలంట. హల్లెలూయా. yes we need to do something on this Christmas. కొత్తగా చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా అక్క నేను ఎవరిని నమ్మనక్క, ఎవరు కరెక్ట్గా దాన ధర్మాలు చేస్తలేదంటే నీకు నువ్వే ప్రార్థన చేయి. నీకు నువ్వే దేవుడు చిత్తంలో ఇవ్వడానికి కావాల్సిన కార్యక్రమం దేవుడు అనుగ్రహిస్తాడు. అట్లీస్ట్ ఒక ఆత్మని దేవుడిని తీసుకొని వచ్చి నాకు నేను సమర్పించుకున్నాను కదా దేవుడికి, నేను ఇచ్చే చేతిలో లేదా కానీ ఒక బుక్క పక్కకి అన్నాను పక్కనున్న పక్కకి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు పేదలం కాదండి. చాలా గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం, లోకమందరికీ కాదు. లోకమందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు కానీ ఆయనను ఆశ్రయించిన వారికి మాత్రమే సమాధానం, ఆయనను ప్రేమించిన వారికి మాత్రమే సమాధానం. ఆయన కోసం మహానిషలు ప్రయాసపడుతున్న మీకు సమాధానం రావడం దేవుని చిత్తం. నాకైతే 26 నుంచి కనిపెట్టి ప్రార్థన చేస్తే నాకు మంట ఈ నెలనే 26 స్టార్ట్ అయిపోయింది వర్షిప్ చేయాలన్నాడు. హల్లెలూయా. 26, 25 ఎన్నిలో నువ్వు జాయిన్ అయిపోయినావు. సో నన్ను స్తుతించు చాలు, అన్ని కార్యాలను చూస్తామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉంటే మనుషులు ఎవరో ఏదో అంటున్నారని భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకి నచ్చినట్టు నడుస్తాం. మన ఇంట్లో అన్నదమ్ములకు నచ్చినట్టు నడుస్తాము, తండ్రికి నచ్చినట్టు, తల్లికి నచ్చినట్టు నడుస్తాం, వేరే వాళ్ళకి నచ్చినట్టు నడుస్తామా అని, భర్తకు నచ్చినట్టు నడుస్తాం, వేరే వాళ్ళకి నచ్చినట్టు నడుస్తామా? అలాగే దేవుడికి నచ్చితే చాలు. అయితే దేవుడికి నువ్వు నచ్చుతున్నావా లేదా? ఈ సంవత్సరం దేవుడు నిన్ను మెచ్చుకున్నాడా లేదా? బలమైన దాసురాలి ప్రతిరోజు నిన్ను ఆశీర్వదించేదిగా ప్రవర్తిస్తున్నావా లేదా? బలమైన దాసురాలా అనాలి. హల్లెలూయా. సమయస్కి ఒకటే కదండి. ఆమె నిరీక్షణ పెట్టి ఆమెను దర్శించాడా లేదా దేవుడు? మరి నిన్ను కూడా దర్శించే సమయము, నిన్ను కూడా హెచ్చరించే సమయం ఎప్పుడుందో నీకు తెలియదు. కానీ క్రిస్మస్ టైంలో ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. నేను ప్రతి సంవత్సరం అడుగుతాను, ప్రభు ఈ క్రిస్మస్ నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను? హల్లెలూయా. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే ఆయననే మనకి గిఫ్ట్ కదా. అయితే ఏంటి గిఫ్ట్? ఇప్పుడు మనం ఫలాలు ఫలించాలి, ప్రేమ, సంతోషం, సమాధానం, నిర్దేశాలు, ఇవన్నీ నాలో పెంచుకుంటున్నాను కదా ప్రభు. నా ప్రయత్నం వల్లనే అవి వస్తాయి, అవి మ్యాజిక్ కాదు. సో వాక్యాన్ని చదువు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, వాక్యానికి భయపడుతున్నప్పుడు, ఆమె అతిక్రమించకుండా నేను నడిపించబడుతున్నప్పుడు, ఆయన ట్రై టు డూ సంథింగ్ కరెక్ట్. చిన్నపిల్లలు వేసి నడుస్తున్నప్పుడు, పరిగెత్తడానికి ప్రయాసపడుతున్నప్పుడు, నేను ఆత్మలో నడవడానికి ప్రయాసపడుతూ వాక్యాన్ని సరిగ్గా జీవించడానికి ఇష్టపడుతున్నాను కనుక, ఆత్మలో వహించడానికి నన్ను నేను సిద్ధపాటు చేసుకొని కట్టడిలు వేస్తున్నాను కనుక, ఇప్పుడు ఆయన నా
పరలోక వారసులు కానీ పరలోక ఎదుట మనకు లేదా? నువ్వు ఆలోచిస్తే నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆలోచించినది అవును ఆమె అంటే నీ పరలోకం దాన్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. మరి అలా జరుగును కాక. హల్లెలూయా. మరి ఈ నక్షత్రం యొక్క విలువ ఏంటి అంటే యోబు గ్రంథంలో 38 అధ్యాయంలో 7వ వచనంలో వారు ఏకముగా కూడి పాట పాడుతున్నప్పుడు లూసిఫర్ని అభిషేకించడం జరిగిందట. ఆదరణ దూతగా ఏదేని తోటకు లూసిఫర్ని అభిషేకించినాడట. అది మీరు ఇంట్లో వెళ్ళి చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. మరి ఆదరణ దూతగా ఇక దేవదూతలందరూ ఏకమై పాట పాడుతుంటే ఆ లూసిఫర్ని అభిషేకించి 9 రాళ్ళ కిరీటం పెట్టేసినాడు. ఆ 9 రాళ్ళ కిరీటం వచ్చింది కానీ ఈయనకు అతిశయం పెరిగింది. అంటే చుక్కలలో ఏముందంట? ఐక్యత ఉంది. సంఘంలో మనం కూడా ఐక్యత ఉండాలి. హల్లెలూయా. ఐక్యత లేకుండా మనము దేవుని ఘనపరచలేము. కాబట్టి ఐక్యత కలిగిన వారంగా ఉండి దేవుని హెచ్చించే వారంగా ఉండాలి. అలా దేవుని హెచ్చించుకుంటే మనల్ని హెచ్చించుకుంటే లూసిఫర్ని నెక్కేసినట్టుగా ఆయన మనస్సులో నుండి, ఆయన సన్నిధిలో నుండి, ఆయన ఉపదేశంలో నుండి మనం కూడా ధృవీకరించబడతాం. అలా ధృవీకరించబడకుండా ఉండాలని మళ్ళా మనల్ని ఏర్పాటు చేస్తున్న దేవుడు ఆయన కృపలో వర్ధిల్లింపబడాలని 12 రాళ్ళ చేత అభిషేకించినాడు. నిర్గమ కాండంలో యాజకుడు ఏపోతు మీద 12 రాళ్ళు ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు లూసిఫర్ కంటే ఎంత క్యాడర్ పెట్టి పెంచడం జరిగింది మనకి? 3 పెద్ద క్యాడర్. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ప్రేమించిన బొమ్మను, సృష్టికర్త యొక్క స్వారూప్యాన్ని, సృష్టికర్త యొక్క మహిమను, సృష్టికర్త యొక్క ఆలోచనను కలిగిన ఒక దేవాలయంగా నిర్మించుకున్నాడు. ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ, భూమి అంతర్భాగంలో ఉన్నాయి కానీ, జలంలో ఉన్నవి కానీ నీకు లోబడతాయి, వాటిని నువ్వు ఏలు అని అన్నాడు. కానీ మనకి ఏదైనా కాదు, అడగడమే వస్తుంది. ఇమ్ము ఇమ్ము అని జరగలుగుతుందంట. ఆల్రెడీ ఎక్స్టెండెడ్ ఇమోట్ అని అడగడం లేదండి కదా. ఆల్రెడీ మనకి వాక్యం తెలియదు కాబట్టి ఏమి ఇచ్చినాడంటే తెలియదు. సో వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం వలన దేవా నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పిన ఏ మాట నువ్వు వినడం కానీ అతని లేఖన వచ్చిన ఉంది కాబట్టి అది అలా జరుగుగాక. ఆమె ఆ రోజు నేను స్తుతించాను. నీ ప్రార్థన మారిపోవాలి, నీ స్థితిగతులన్నీ మారిపోవాలి. దేవుని ఘనపరచడాన్ని బట్టి నేను ఘనపరుస్తాను. అతను నా నామం మెరిగినటువంటి నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుడికి మనం వచ్చే ఏడాది నుండి ఏదో తీర్మానం తీసుకోవడం కాదండి. ఈ ఏడాది నుండి ప్రభు ఆరాధన సాధ్యం. ఇంకా పండగ ఎన్ని రోజులు ఉందండి? 4 రోజులు. అవునా? కొంతమంది క్రిస్మస్ అంటే డిసెంబర్లో పుట్టలేదు దేవుడు అది ఇది అని అంటాడు. లేఖనం అబద్ధం కదండి. లేఖన వర్షంలో పుట్టలేదు కాబట్టి ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నప్పుడు వచ్చి దేవుడితో దర్శించింది వాళ్ళని వెరీ గుడ్. చలి కాల్చుకుంటున్న సమయం ఎప్పుడంటే చలికాలం కదా. అంటే మనం ఈ టైంలో చేయొచ్చా? నేను ఒక బుక్ చదివిన పరలోకం ఎంతో నిజమండి. దాంట్లో ఒక ఆమె పేరు షునావా ఉంది. ఆమె పేరు షునావా అని పిలుస్తుంది. ప్రభు పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లో అంట డిసెంబర్ 1st డేలో నుండే దేవుడు గోల్డ్ కలర్ డ్రెస్ ధరిస్తాడు. యాక్చువల్గా నేను మీరంతా వైట్ కలర్ డ్రెస్ వేస్తున్నానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి ఏ డ్రెస్ ఇస్తున్నా దేవుడు సుమందిరంగా. కానీ అక్కడ గోల్డ్ కలర్ డ్రెస్ ఇస్తున్నాడు. కింగ్ లాగా చూపిస్తాడు అంతా. ఆ పరలోకం అంతా మహిమ పెరిగిపోతారంట. మహిమ వస్త్రాలు అంతా గోల్డిష్ కలర్లో ఉంటాయి. సో పరలోకంలో డ్రెస్సెస్ ఉన్నావా అంటే చాలా రకాల డ్రెస్సెస్ ఉంటాయట. ఒకసారి బ్లూ కలర్ డ్రెస్, ఒకసారి రెడ్ కలర్ డ్రెస్, ఒకసారి వైట్ కలర్ డ్రెస్, ఒకసారి గోల్డ్ కలర్ డ్రెస్, అట్లా చాలా రకాల డ్రెస్సెస్ ఉన్నాయి. అక్కడ డ్రెస్సెస్ అవసరం అంటే బరువు సంఘానికి కోసము తెల్లని వస్త్రాలు ఉన్నాయి. 19 ప్రకటన గ్రంథంలో ఉంది. మరి మన నీతి క్రియలు ఎలా కొలవబడతాయంట? వాక్యంలో ఎవరైనా చెప్తే నేను వేసిస్తాను. మన నీతి క్రియలు ఎలా కొలవబడతాయి? మురికి గుడ్డలతో సమానం. నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. ఓకే, ఇంకా
ఫెయిలియర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అంటే నీ క్రియలను తక్కువలో వేసి చూసినప్పుడు నువ్వు తేలిపోయిన వాడుతూ ఉన్నావయ్యా. అంటే నీ క్రియలు పరలోక రాజ్యంలో ఎంత చూస్తాడంట? తక్కడతో దేవుని నీతి తీసుకుంటూ నీ నీతి ఇట్లా దూర్చగలిగినప్పుడు నువ్వు తేలిపోయినావంటే అర్థమే. నీ యొక్క విశ్వాసాన్ని నీ యొక్క పరిశుద్ధతను కొలబద్దతో కొలబడుతుందట. అయ్యా ఇదేంటి ఆయన కొలబద్దతో ఎలా పడుతుందో అదైతే వాక్యంలో లేదు నాకే అంటే నేను అడిగినాను. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ప్రకటన గ్రంథంలో పెళ్లి కుమారుడు వస్త్రాలు ఇవ్వబడతాయి, అది నీ నీతి క్రియలే అని రాయబడింది. వస్త్రాన్ని ఎలా కొలుస్తామని? కొలబద్దతోనే కదా, తేతోనే కదా కొలిచింది. అంటే ఈరోజు నీ విశ్వాసాన్ని ఆయన కొలబద్దతో కొలుస్తాడు. మరి ఎన్ని ప్రకటిస్తున్నాయి పక్కలో తిప్పేసే భూమి అర్థంలో నిన్ను చూసుకుంటూ ఉన్నప్పుడు నువ్వే కనపడుతున్నావు కదా, ఇంకెవరైనా కనపడుస్తారా? అలాగే పరలోకం యొక్క మహిమ కంటే కొంచెం తక్కువగా భూమి తెలియజేసిందండి. ఇక్కడ ఏళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా ఏళ్ళు ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు పెట్టి అక్కడ కూడా జీవజల నదులు ఉన్నాయి, జీవోక్ష ఫలాలు ఉన్నాయి. మరి 3.5 సంవత్సరాలు వింటుంటారట, 3.5 సంవత్సరాలు బహుమానాలు ఉంటాయి. నువ్వు బహుమానం పొందుకోగలిగే అంత ప్రయాస భూమిలో పడితేనే కదండి నీకు బహుమానం. లేకపోతే వేరే వాళ్ళందరూ బహుమానం తీసుకుంటే చప్పలు కొడుతూ కూర్చుంటాక అంటాను. అలాంటి జీవితం దరిద్రం. ఎప్పటికైనా దేవుని రూముని అనుకోవాలి. మా నాన్నకి ఏంటంటే చాలా ఇష్టం, అంతే ఆడడానికి అన్నారు. మా తమ్ముడు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం, కానీ పొజిషన్లోకి వెనక్కి రాదు. ఇంతకంటే వాళ్ళ ఇష్టం. హల్లెలూయా హల్లెలూయా. మా తమ్ముడు క్రికెట్ ఇష్టం, మా ఇంటికి నేనంటే ఇష్టం. నా ఇష్టాన్ని నా స్టేటస్ని నేను తగ్గించుకోండి. ఎవరి నుంచి ఇంటికి వచ్చి ప్రేర్ చేసేటప్పుడు మా చెల్లి అనుష ఇంతకుముందు వచ్చి లేదా అనుషమని ఆశమని దీవించుడు కాక అంటే ఆమె చిన్న స్టార్టింగ్ నేను పెద్ద కాబట్టి ఫస్ట్ జ్యేష్ఠానికి కావాల్సిన దీనిలో జ్యేష్ఠత్వాన్ని నేను పోగొట్టుకోండి. ఆశక తర్వాత అనుషక చర్చికి వస్తే నా ఆశ కూర్చోండి, నన్ను దాటుకొని రావాలి. అది అభిషేకం వేరే వాళ్ళని. హల్లెలూయా. yes you have to live like this. దేవుని దగ్గర స్వతంత్రించుకోవడానికి నువ్వు ప్రయాసపడితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. నేను పరిచయ ఒక్క శ్రీకాంతి చేస్తుంటే ఎంతమంది నా జనాన్ని దొంగిలిస్తున్నారు తెలుసా? ఎన్ని రకాలుగా రానియో తెలుసా? ఆయన నేమి పరిచయ జరుగుతుంది, ఆయన నేమి విస్తారమైన పరిచయ. అక్కడ ఇక్కడ తిరుగుతూ రెస్ట్లెస్ అన్నాడు. నాకు డాక్టర్ కాఫ్ కోల్డ్ ఉంది మా, నువ్వు బయట తిరగకూడదు, చల్లగాలికి వెళ్ళకూడదు అన్నాను. బట్ అది నాకు కాదు. క్రిస్మస్ అయిపోయిన వరకు మీరు ఎవరు నాకు తెలియదు. క్రైస్తవ డాక్టర్ మాట వినాల్సిన అవసరంగా విశ్వాసంతో పరిగెత్తుతున్నాను. వింత కార్యాలు దేవుడు చేస్తున్నందువల్ల నేను ఈరోజు సజీవంలో ఉండి ఆయన కార్యాలు సజీవంగా చూస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అవునండి, ఎప్పుడైతే ఫలిస్తావో ఆయన గిఫ్ట్ ఇస్తూ వస్తాడు, ఆయన నేను అభిషేకిస్తాడు. ఫైనల్గా ఏం చేస్తాడంటే నా బిడ్డ ఎదుర్కోవడం నేను ఫైనల్ గోడమైంది నక్షత్రంలో నేను ఆయనను చూపించాలి. ఆయన యూదా గోత్రపు సింహం, ఆయన యూదా గోత్రపు సింహము, ఆయన పక్షిరాజు కలిగిన వాడైతే నువ్వు పక్షిరాజు వల్ల ఆత్మలో చూడగలిగాక శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎంతోమంది ముఖం కలిగిన వాడుగా ఉన్నాడు, అంటే ఇతరుల కోసం త్యాగం చేసిన వాడుగా తనను తాను చిన్న చివరి దినం వరకు తండ్రి కాడిని మోసిన వాడుగా ఉన్నాడు. అలాగే నువ్వు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడుతున్నప్పుడు నెరవేర్చినట్లుగా ప్రపంచానికి చూపిస్తాడు. ఆమేన్. మరి అలాగే ఫైనల్ గా ఆయన మనుష్య కుమారుడుగా వచ్చి మన పాపములను భరించి మరణించి తిరిగి లేచిన వాడు అన్నాడు. కాబట్టి ఈ మనుషులుగా పుట్టడం అనేది గొప్ప ఆధిక్యత. పశువులు కాదు, మనము పక్షులు కాదు, పాగని పురుగులు కాదు, ఆయన పోలికలో పుట్టిన వారు, ఆయన చిత్తమును జరిగించు బలశాలులుగా ఉన్నాము. మనం మాట్లాడితే చాలండి అద్భుతాలు జరుగుతాయి. యేసు నామములో ఇది జరుగును గాక ఆమేన్ అని ప్రార్థించి ఆలోచనని స్తుతించండి. ఎన్నిసార్లు ప్రార్థన చేసింటావు నీ జీవితంలో, కానీ
ఆలోచనలు అర్థం చేసుకోవాలి. మరి అలాగే ఈ నక్షత్రాలు యుద్ధం చేశాయి. రెండవది వచ్చేసి నక్షత్రాలు యుద్ధం చేశాయి. న్యాయపతి 5:20లో దేవుడు నక్షత్రం ఆకాశంలో యుద్ధం చేసి ఓడించిన ఆకాశంలో యుద్ధం జరుగుతుంది అనేది మన వాక్యంలో ఎక్కువ చూడాలి. ఎఫెసీయులకు రాసిన 6:12లో మన పోరాడుతున్న దురాత్మల సమూహంలో పోరాడుతున్నాము. దానియేలు గ్రంథంలో అంటాడు, పారసీకుల రాజ్యాధిపతి నన్ను 21 రోజులు అడ్డగించినందు వలన దానియేలు నేను నీకు ఆన్సర్ ఇవ్వలేకపోయినాను అని అంటున్నాడు. సో 21 రోజులు ఆన్సర్ రావకుండా చేసింది ఎవరంటే లూసిఫర్ యొక్క సైన్యం, ప్రధానులు, దూతలు. మరి ఈ ప్రధానులు, దూతలంటే దురాత్మలంటే మరి అపాది దగ్గర నుండి వచ్చిన సైన్యం. అలాగే ప్రధానులు అనేది ఎవరిని అంటే విశ్వాస వారని కూడా అంటారు. కొంతమంది మనుషులని వాడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారు విశ్వాసంగా ఉండకూడదు. అగైన్స్ యాంటీ క్రైస్ట్ కదండి వాడు కూడా. కాబట్టి క్రీస్తు విరోధంగా కొంతమంది తయారు చేస్తారు. అది మన ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే మన ఇంటి పక్కన ఉండొచ్చు. కానీ వాళ్ళని వాడుకుంటున్నప్పుడు నువ్వు మాత్రం అది నీకు దారి చేయకుండా ఉండాలి అంటే నువ్వు మన్నించబడాలి. ఎందుకు మన్నించబడాలి? ఒక అడవిలో మండుతున్న పొద దగ్గరికి ఎవరైనా ధైర్యం చేసి రావు. సర్పాలు కానీ, సింహాలు కానీ, తోడేలు కానీ ఏవి అక్కడికి రావు. కానీ మండుతున్న పొదను చూసిన ప్రతి మానవుడు వస్తాడని అక్కడికి వచ్చి సేద తీసుకోవడానికి, భయం లేకుండా నిద్రపోవడానికి, వెంట తగ్గడానికి వస్తాడు. కాబట్టి నువ్వు మన్నించబడితే వెంట తగలాల్సిన వాడు, అవిశ్వాసంగా ఉన్నవాడు, నిరుత్సాహంలో ఉన్నవాడు, ఉద్యోగం లేనివాడు ఇక్కడికి వచ్చి సేద తీర్చుకోవాలన్నాడు. కాబట్టి చర్చి చాలా అందంగా అలంకరించబడింది. అందుబట్టి దేవాది దేవుని వందనాలు. వచ్చే ఏడాది దాకా నువ్వు వర్గంలో చేత అలంకరించబడి ఆకర్షించే నక్షత్రం మాట్లాడాలి. హల్లెలూయా. మరి దేవుడు మీకోసం ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తున్నాడని నమ్ముతారా? రాజు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉంటే, నువ్వు పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం ఉంటుంది. కానీ మనం నమ్మము, అవిశ్వాసులు నమ్ముతారు. ఏమంటారంటే అవిశ్వాసులు ఒక మాట అంటారు, తిని నక్షత్రాలను పడి మంచి రోజులు లేవయ్యా. దేనికి ఏం లేవట మంచి రోజులు? ఉద్యోగం అప్లికేషన్ పెట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఎక్సెసెస్ కదా. అంటే నీకు ఒక నక్షత్రం ఉందా? గ్రహాలు పనిచేస్తాయో సరిగా, అందుకే నేనాగా రాశి బాల్యంలో నవ్వుతున్నాను అంటే నీకు నక్షత్రం ఉందా? ఇప్పుడు కూడా నక్షత్రాలు చూడగలుగుతున్నారు మానవులు. కానీ అది బైబిల్లో యేసుక్రీస్తు పుట్టుకలో ఒక నక్షత్రం ఉన్నట్టుగా నీ పుట్టుకకు ఒక నక్షత్రం ఉంది అని. అందుకే అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం రాయిపోతున్నప్పుడు అదే దాన్ని చూసి కొంతమంది మొక్కుతారు, మాకు మీ మధ్య నిలబెట్టబడ్డారు. కానీ పరలోకం నుండి పడిపోతున్న దేవదూతలంట, లేదా గొప్ప వ్యక్తులు రాలిపోయినప్పుడు ఆ నక్షత్రం రాలిపోతుంది. మరి నీ నక్షత్రాన్ని బట్టి సాతానుడు స్టార్ అంటారు. సాతానుడు ఎదగకుండా, నువ్వు దీవించబడకుండా నీ స్టార్ని మబ్బులతో కప్పివేస్తాడు. అయితే నీ స్టార్ షైన్ అవ్వాలంటే ఏం చేయాలి? క్యాండిల్ వెలిగి షైన్ జీసస్ షైన్ అనడమేనా? కాదండి. వాక్యాన్ని నింపుకో. దాని నీ వాక్కు నా వాక్కు నీకు నా ప్రభు వెలిగే అంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని నింపుకున్నప్పుడు నీ యొక్క స్టార్ బ్రైట్ అవుతుంది. వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకలను ఆకర్షించగలిగే మనుషుల పొదలో మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మన కోసము పోరాడుతుంది. దేవదూతలు ఆకాశ మండలం పోరాడతారు. కాబట్టి నక్షత్రాలు మన కోసం ఉన్నాయి అనేది ఎంత వాస్తవం. దేవదూతలు మన కోసం పోరాడతారు అనేది కూడా అంతే వాస్తవం. ఎవరితో పోరాడతారు? దురాత్మల సమూహంతో. అంటే నువ్వు ఏది కోరుకుంటూ అది ఇవ్వడానికి దేవుడు నిర్ణయకాలం పెట్టినాడు. కాబట్టి దాన్ని పొందడానికి మధ్యలో ఉన్న యుద్ధంలో ఓటమిని అంగీకరించకూడదు. హల్లెలూయా. మరి నక్షత్రంలో ప్రకాశిస్తారు. దాని ప్రకారం నీకు మందులు ప్రకాశించు చుక్కల వలె ఉంటారు అని మనం ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి ఆకాశంలో జ్యోతుల వలె వాళ్ళు ఉంటారు. అనేక దేవుని వైపు తిప్పడానికి కావాల్సిన వాళ్ళు ఉంటారు. మరి అలాగే 5:15 సక్రియలు చూచి దేవుని మహిమపరుస్తారంట. మనం ఆయన నక్షత్రంగా మార్చబడాలి. కాబట్టి ఆయన నక్షత్రంగా మార్చబడితే నీ సక్రియలను బట్టి దేవునికి మహిమ. చదవమనము ఈ క్రిస్మస్ నన్ను బట్టి దేవునికి మహిమ వచ్చును గాక. ఈ క్రిస్మస్ నా జీవితాన్ని బట్టి దేవుడికి ఘనత వచ్చును గాక. ఎక్కువ శాతం చూడండి బ్లేజర్స్ వేస్తున్నారు క్రిస్మస్ లో, పట్టు చీరలు పెడుతున్నారు. రాజకుమారులు రాజకుమార్లు అని
అవునా? వాట్ వి ఆర్ అనేది చూపిస్తున్నాడు. రాజరిక సంతానం అని మనం పరలోకంలో శాసించిందే శాసనం